ఇంతవరకు నియోజకవర్గానికి ఒకరో ఇద్దరో షాడో ఎమ్మెల్యేల గురించి విన్నాం. ఇప్పుడు మండలానికో షాడో ఎమ్మెల్యేను తయారు చేసుకుంటున్నారట. అసలు ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఈ షాడో ఎమ్మెల్యేలు అన్ని చోట్ల హడావిడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎంతమంది షాడో ఎమ్మెల్యే అయితే అసలు ఎమ్మెల్యేను తీసిపారేసి మాట్లాడుతున్నారట. ఎమ్మెల్యేకి ఏం తెలుసు పిల్లబచ్చ, ఇక్కడ నేను చెప్పిందే వేదం శాసనమని అంటున్నారట. దాంతో అసలు ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోయారని సమాచారం. ఈయన పేరు కాగిత కృష్ణ ప్రసాద్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈ నియోజకవర్గంలో మొత్తం పెత్తనమంతా షాడో ఎమ్మెల్యేలదేననే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెడన నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలున్నాయి. పార్టీ తరపున ఈ 4 మండలాలకు గాను ఒక్కో మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు. అయితే ఆ నలుగురు ఏకు మేకైనట్టు షాడో ఎమ్మెల్యేలుగా అవతారమెత్తి అసలు ఎమ్మెల్యేను ఖాతరు చేయడం లేదట. ఎమ్మెల్యే అసమర్థతను అడ్డం పెట్టుకుని షాడో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. రాజకీయ కుటుంబాన్నించి వచ్చిన కాగిత కృష్ణ ప్రసాద్ పెడన ఎమ్మెల్యేగా గెలిచారన్న మాటే గాని ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు దాటుతున్నా నియోజకవర్గ సమస్యలపై పట్టు సాధించడం లేదని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గం మీద పట్టు సంగతి పక్కన పెడితే పార్టీ నేతలను కంట్రోల్ చేయలేని స్థితిలో కృష్ణప్రసాద్ ఉన్నారన్న చర్చ ప్రస్తుతం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. పెడన నియోజకవర్గంలోని 4 మండలాలకు పార్టీ తరపున అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వారు ఎవరి మండలానికి వారు షాడో ఎమ్మెల్యేగా తయారై చెలరేగిపోతున్నారని, వారిని నిలువరించడం కష్టమే అనే టాక్ నడుస్తోంది. మట్టి, ఇసుక, పేకాట శిబిరాలు, మద్యం టెండర్లు, ఇలా ఏ పని కావాలన్నా చెయ్యాలన్నా ఈ మండల పార్టీ అధ్యక్షులు చెప్పిందే వేదమట. బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కూనపరెడ్డి వీరబాబు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ను అస్సలు ఖాతరు చేయడం లేదని సమాచారం. బంటుమిల్లి మండలం పరిధిలో ప్రభుత్వ కార్యక్రమమైనా పార్టీ కార్యక్రమమైనా తానే ఎమ్మెల్యే అనేలా వ్యవహరిస్తున్నాడట. ఏదైనా ప్రారంభోత్సవం ఉంటే ఎమ్మెల్యే కంటే ముందే వెళ్లి రిబ్బన్ కటింగ్ చేస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఎమ్మెల్యేలను అసలు ఖాతరు చేయకపోగా ఆయన ముందే పార్టీ కార్యకర్తలపై కేకలు వేస్తూ అందరి మీద అజమాయిషీ చేస్తున్నాడట. బంటుమిల్లిలో ఏ అధికారి అయినా మండల పార్టీ అధ్యక్షుడు వీరబాబు మాట వినాల్సిందేనని చెప్పుకుంటున్నారు. ఇక పెడన మండల పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ అయితే నియంతలా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎవరైనా సరే అందరూ నా వెనకే ఉండాలి, నేను చెప్పిందే వినాలి అంటూ పెత్తనం చేస్తున్నాడని, మండలంలో షాడో ఎమ్మెల్యేగా తయారయ్యాడని కూటమి పార్టీల నేతలు వాపోతున్నారట. చల్లపాటి ప్రసాద్ వైఖరి నచ్చక ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోన తిట్టుకుంటున్నారట. మద్యం షాపుల టెండర్లు దక్కించుకున్న ఆయన నేరుగా బెల్ట్ షాపులు పెట్టి నిర్వహిస్తున్నా ఎమ్మెల్యే ఆయన్ని కట్టడి చేయలేకపోయాడని అనుకుంటున్నారు. గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు పోతన స్వామినాయుడు సంగతి సరే. ఆయన అందరిపై అరుస్తూ రౌడీయిజం చేస్తున్నారని నియోజకవర్గ కూటమి వర్గాలు చెప్పుకుంటున్నాయి. కోడి పందాలు, పేకాట, మట్టి తోలకాలు అన్నీ స్వామి కనుసన్నల్లోనే నడుస్తున్నాయట. మండలంలో జనసేన పార్టీ నాయకులను ఆయన పురుగుల్లా చూస్తున్నాడట. ఇటీవల సీరం సంతోష్ అనే జనసేన నాయకుణ్ణి పోతన స్వామినాయుడు దారుణంగా దుర్భాషలాడి తీవ్రంగా బెదిరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు తమ ఆవేదన చెప్పుకునేందుకు జనసేన నేతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందట. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో ఏకంగా ఆయన వాహనానికి అడ్డుపడి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఘటన తీవ్ర దుమారాన్నే రేపింది. అంత జరిగినా గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు పోతన స్వామినాయుడు వైఖరి మారకపోవడంతో జనసేన నాయకులు ఆమరణ దీక్ష చేపట్టారు. విషయం హైకమాండ్ కు చేరడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు ఫోన్ చేసి బాగా తలంటారట. దీంతో చేసేదేం లేక స్వయంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ స్వయంగా జనసేన శిబిరం వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పారు. మొత్తం మీద పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పనితీరు నిరాశాజనకంగా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజకీయ కుటుంబాన్నించి వచ్చినప్పటికీ రాజకీయాలపై పట్టు లేదని, మెతక వైఖరి అనుసరిస్తున్నారని, ఇలాగైతే ఎలా అని పార్టీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ఏమాత్రం విలువే లేదని, పార్టీ మండల అధ్యక్షులే షాడో ఎమ్మెల్యేలుగా తయారై ఎమ్మెల్యేను పిల్లబచ్చా మాదిరిగా ట్రీట్ చేస్తున్నారని ఆయన అనుచరుల నుంచి వినిపిస్తున్న గుసగుస.